నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. భూమా అఖిలప్రియకు బాడీగార్డ్ గా పనిచేస్తున్న నిఖిల్ ని కారుతో ఢీకొట్టారు దుండగులు. కింద పడిన నిఖిల్ తలపై ఇనుప రాడ్తో కొట్టారు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. నిఖిల్ కు ప్రస్తుతం నంద్యాల ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తలకు తీవ్ర గాయాలవడంతో అతని ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. భూమా అఖిలప్రియకు బాడీగార్డ్ గా పనిచేస్తున్న నిఖిల్ ని కారుతో ఢీకొట్టారు దుండగులు. కింద పడిన నిఖిల్ తలపై ఇనుప రాడ్తో కొట్టారు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. నిఖిల్ కు ప్రస్తుతం నంద్యాల ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతని ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ స్వాతి. ఆళ్లగడ్డలో భూమా అఖిల ముఖ్య అనుచరుడు నిఖిల్ పై అర్ధరాత్రి హత్యాయత్నం జరగడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం నిఖిల్ నంద్యాల ఆసుపత్రిలో ఉన్నారు. నిఖిల్ నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో భూమా అఖిల ఇంటి ముందు అతనితో పాటు మరికొందరు నిల్చున్నారు. నిఖిల్ భూమా అఖిలకు వ్యక్తిగత అంగరక్షకుడుగా ఉంటున్నారు. అయితే నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో బయట నిల్చున్నప్పుడు ఎర్టిగా కారు వేగంగా వచ్చి నిఖిల్ని ఢీకొట్టింది. కొంత దూరం ఆ వేగంతో ఢీకొట్టడంతో నిఖిల్ పైకి ఎగిరి మరి కింద పడ్డాడు. కొంత దూరం వెళ్ళి కారు ఆగిపోయింది. ఆ కారులో ఉన్న వ్యక్తులు వచ్చి నిఖిల్ తలపైన రాడ్తో కత్తితో దాడి చేశారు. అయినప్పటికీ నిఖిల్ తప్పించుకొని గట్టిగా కేకలు వేస్తూ భూమా అఖిల ఇంట్లోకి పరుగులు తీశారు. ఆ తర్వాత కారు వేగంగా వెళ్లిపోయింది. అయితే ఈ కారు నంద్యాల నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. నిఖిల్ గత ఏడాది మే 16వ తేదీ నారా లోకేష్ నంద్యాల పర్యటన సందర్భంగా ఏవి సుబ్బారెడ్డి భూమా అఖిల మధ్య జరిగిన ఘర్షణ కేసులో రెండవ ముద్దాయిగా ఉన్నాడు. గత ఏడాది మే 16న నారా లోకేష్ వచ్చిన సందర్భంగా ఏవి సుబ్బారెడ్డి భూమా అఖిల మధ్య ఘర్షణ జరిగింది. ఏవి సుబ్బారెడ్డిపై దాడి కూడా జరిగింది. ఏవి సుబ్బారెడ్డిపై దాడి చేసిన వారిలో నిఖిల్ ప్రధాన వ్యక్తిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. ఈ సంఘటన జరగగానే నిఖిల్ను నంద్యాల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తలకు రంధ్రం పడింది, బాగా బ్లీడింగ్ అయింది. అయితే ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి నిఖిల్ పోలీసులతో కార్ యాక్సిడెంట్ అయినట్టు చెబుతున్నట్టు సమాచారం ఉంది. అంటే రోడ్డు ప్రమాదం అనేది చాలా క్లియర్గా అంటే యాక్సిడెంట్ అంటే కారుతో ఢీకొట్టినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. భూమా అఖిల ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలోనే ఇదంతా రికార్డ్ అయింది. అయితే నిఖిల్ మాత్రం ఎందుకు యాక్సిడెంట్ అని చెబుతున్నాడు అనేది పోలీసులకే అర్థం కావడం లేదు. ఉద్దేశపూర్వకంగా నిఖిల్ను కారుతో ఢీకొట్టినట్టు చాలా స్పష్టంగా సీసీ ఫుటేజ్లో తెలుస్తోంది. ఎందుకంటే కారు స్ట్రైట్గా వెళ్లకుండా నిఖిల్ రోడ్డు పక్కన అంటే రోడ్డుకు ఒకవైపు ఉన్నప్పుడు ఆ కారు ఒకవైపు తిప్పి మరీ నిఖిల్ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. అంటే ఇది సినీ ఫకీలో హత్యాయత్నం జరిగినట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే నిఖిల్ మాత్రం ఇది యాక్సిడెంట్ పోలీసులకు ఎందుకు చెప్పారనే విషయం పైన స్పష్టత లేదు. సంఘటన జరిగిన తర్వాత నంద్యాల ఆసుపత్రికి తీసుకెళ్లగానే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అతన్ని విచారిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉంది. మొత్తం మీద ఈ సంఘటన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. పోలింగ్ అయిన తర్వాత రోజే ఈ సంఘటన జరగడం, అది అఖిల ముఖ్య అనుచరుల పైన హత్యాయత్నం జరగడం అనేది చర్చనీయాంశమైంది. స్వాతి.